వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. సమాజంలో విద్యకి చాలా ప్రాధాన్యత లభిస్తుందని జ్యోతిబా ఫులే గుర్తించారన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్య, మహిళల బలోపేతానికి మహాత్మా జ్యోతిబా ఫులే చేసిన కృషి అపూర్వమన్న జిల్లా కలెక్టర్ ఎలా త్రిపాఠి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమన్న తెలంగాణ టూరిజం డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలు. మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన చౌటుప్పల్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు. పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్న తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. బీజేపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతి ఫులే జయంతి వేడుకలు. గూండాల మండలం సుద్దాల గ్రామంలో గూడ మధుసూదన్ గౌడ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షం. ఆలేరు పట్టణంలో అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు నందా గంగేష్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల జర్నలిస్టులకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం జర్నలిస్టులకు ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారధిగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు వార్తలు సేకరించి తమ పత్రికల్లో ప్రచురితం చేస్తూ ప్రజల ముందుంచుతున్న విలేకరులకు పట్టాలు ఇవ్వడం ఆనందదాయకరంగా భావిస్తున్నానని అన్నారు. గత ప్రభుత్వం ఆశ చూపి ఇళ్ల స్థలాలు ఇస్తామని మభ్యపెడుతూ కాలయాపన చేసిందని గుర్తు చేశారు. ఏళ్ల తరబడి వేచి చూస్తున్న విలేకరులకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తన చేతుల మీదుగా పట్టాలు అందజేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఇవే కాదు, నియోజకవర్గంలో పనిచేస్తున్న విలేకరులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని తెలిపారు. ఈ ప్రభుత్వం పేదల పక్షాన ఉండే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా తోడ్పాటును అందిస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీకు తెలుసు ఎన్ని బాధలు ఉంటాయి ఏం కదా. ఈ ఒక్క చిన్న ఒక 70 గజాల దానికి మేము ఎన్ని బాధలు పడ్డామంటే అది చెప్పే తరం కాదు. నిజంగా కూడా ఐలన్న దీంట్లో ఎంత ఎమ్మెల్యే మన ఐలన్న గారు ఎంత రిస్క్ తీసుకురో ఈ రోజు కూడా మాకు అసలు వచ్చేదాకా కూడా ప్రచారం అవుతుంది పట్టాలని అన్న ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుని వచ్చినందుకు మొత్తం బొమ్మల రామారం ప్రెస్ క్లబ్ తరఫున మీకు ధన్యవాదాలు. ఈ ఆశీర్వాదం ఎప్పుడు మా విలేకరులు ఉండాలి. మా ఆశీర్వాదం ఎప్పుడు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు నల్గొండకు జలసాధన విధంగా కూడా బాగా అనిపిస్తున్నాను. మాకు కాలేదు, మాకు దిగమించుకొని అన్న ఒకసారి అన్న ఇటు చూడు పేపర్లు వస్తాయి. ఫోటోలు ఆఫీస్ థ్యాంక్ యూ. మధ్య వారధిగా ఎంతో మంది పేద ప్రజల కోసం ఈ ప్రజాప్రభుత్వాన్ని వెలుగులో తీసుకొచ్చి నిత్యం మీరు ఒక పూట ఉపాసం ఉన్న పేదోళ్ళందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలనే ఒక మంచి లక్ష్యంతో ఏ ప్రభుత్వం వచ్చినా
ప్రభుత్వ పాలన సరిగ్గా జరగాలి, ప్రభుత్వం అందించే ప్రతి స్కీమ్ను తెల్లారి లేచి టీరాయి ముందు మీ పేపర్లు చదివి ఇలా ఆయా నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందని చెప్పి మీరు మీ కలంతో రాసే అక్షరాలే ఇలా ప్రజలకు ఒక వెలుగుగా, ప్రభుత్వానికి కూడా ఒక సూచనగా, మాలాంటి కొత్త ఎమ్మెల్యేలకు కూడా మంచి సూచనలు సలహాలతోటి ముందుకు తీసుకుపోతున్న మీ అందరికీ నిజంగా పేరు పేరున ధన్యవాదాలు. ఒక గొప్ప విషయం, గత ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మీడియా మిత్రులకు కానీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ వాళ్ళకు కూడా సొంత ప్లేస్ ఉండాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పటికీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇవాళ 8 మండలాల్లో 2 రోజులు రేపు నోటిఫికేషన్ వస్తుండగా నోటిఫికేషన్ వచ్చిన రోజు కూడా నాకు తెలిసి మా గుట్ట యాదగుట్టలనే ఒక హోటల్లో కూర్చొని మరి వాళ్ళకు పేరు రావాలన్నా ఏదో ఉద్దేశం మంచిది ప్రభుత్వానికి, కానీ ఆధారపాదరగా సర్టిఫికెట్ల వరకే పరిమితమై తప్ప ఇలా ఏ మండలంలో కూడా వాళ్ళకు స్థలం ఇచ్చి చూపించిన దాఖలా లేవు. మరి నా అదృష్టంగా భావిస్తున్నా ఇలా బొమ్మల రామవరంలో ఉన్నటువంటి 75 సర్వే నెంబర్లో మీకు 22 మందికి నా చేతుల మీదుగా 1 ఎకరం స్థలంలో మీకు ప్లేస్ కేటాయించడం నిజంగా కూడా లక్ష్మణ్ ఆశీస్సులు. అదేవిధంగా మిగతా 7 మండలాల్లో కూడా తప్పకుండా అందరు విలేకరులకు అక్కడ పొజిషన్ తీసుకొని లేఅవుట్ కొట్టి తప్పకుండా వాళ్ళకు కూడా మీడియా మిత్రులకు అందరికీ ఇస్తా అని చెప్పి ఏదైతే గతంలో పేపర్ వరకే ఉన్న ఇలా పొజిషన్ ద్వారా అక్కడ తీసుకున్న శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫులే 119వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని జ్యోతిబా ఫులేకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి ఉత్సవ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పాల్గొని జ్యోతిబా ఫులేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో విద్య వలన ప్రాధాన్యత, గుర్తింపు లభిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి పూలే అని, ఆనాటి కాలంలో అస్పృశ్యత, లింగ వివక్షత ఉండేదని, వాటిని నిర్మూలించేందుకు, వితంతువులకి పునర్వివాహం చేసేందుకు జ్యోతిబా ఫులే ఎంతగానో కృషి చేశారని అన్నారు. మహిళా సాధికారత లభిస్తే వారు సమాజానికి ఆలంబనగా నిలుస్తారని నమ్మి మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుంటుందని, జ్యోతిబా ఫులే సోదరికి భార్య సావిత్రిబాబు ఫులేకి చదువుని చెప్పి మొదటి మహిళల ఉపాధ్యాయురాలిగా తయారు చేయడంలో మొదటి అడుగు వేశారని, వారిని ఆదర్శంగా తీసుకొని నేటి మహిళలు అంతరిక్ష యాత్రలు చేసే స్థాయికి ఎదిగారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ అంటరానితనం నిర్మూలించేందుకు, మహిళల విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని, అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థాయికి చేర్చేందుకు జ్యోతిబా ఫులే ఎంతగానో కృషి చేశారని, జ్యోతిబా ఫులే ఆశయాలు సాధించిన రోజునే మనం వారికి నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బాపులే అడుగుజాడుల్లో నడుస్తూ కులగణన చేసిందని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలను అందించాలని, అన్ని రంగాలలో 42% అమలు చేసేందుకు అసెంబ్లీలో చట్టం వేసి పార్లమెంటుకి పంపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వి రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ నాయక్, కుల సంఘ పెద్దలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మహిళా సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే ఎస్పీ గారు చెప్పినట్టు 199 సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో, మన సమాజానికి చేసిన కృషిని కూడా ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఇంకా కూడా అక్కడో ఇక్కడో అంటరానితనం ఉన్న ఈ సమాజంలో, ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితం పూర్తిగా అంటరానితనం, అస్పృశ్యత ఉన్న ఆ రోజులలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ఈ దేశంలో అంటరానితనం నిర్మూలనకు, ముఖ్యంగా మహిళలందరికీ కూడా విద్య అందించాలి, పేదలందరూ కూడా చదువుకోవాలి,
చదువు ద్వారానే ఈ సమాజ అభివృద్ధి జరుగుద్ది, కులం ద్వారా కాదని చెప్పి చాటి చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆయన ఆ రోజు మరి బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ అట్టడుగు వర్గాలను కూడా పైకి తీసుకురావడానికి కృషి చేసిన మహానుభావుడు. అంతేకాకుండా ఆయన భార్యను దేశంలోనే మొదటి ఉపాధ్యాయునిరాలుగా నిర్మాణం చేయించి ఆమె ద్వారా మహిళలకు చదువు నేర్పించే కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళింది కూడా మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏదో ఈ జయంతి నాడు వచ్చి వేదికల మీద మాట్లాడి ఏదో చప్పట్లు పోయి కొట్టిపోయేది కాకుండా ఆయన సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నా ముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ వారంతు మహాత్మా జ్యోతిబా పూలే గారు ఇచ్చిన దిశానిర్దేశం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడారు, చదువు గురించి మాట్లాడారు. తర్వాత వాళ్ళ మాటల్లో సమాజంలో చైతన్యం కల్పించాలి, ఎడ్యుకేషన్కి ముందు తీసుకుపోవాలని, ఇది చాలా సంతోషమైన విషయం. మీకు అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు సూర్యాపేట జిల్లాలో కూడా మనం ఈ జయంతి అంత ఘనంగా నిర్వహిస్తున్నప్పుడు జ్యోతిబా పూలే గారి చరిత్ర కోసం చాలామంది మాట్లాడారు. ఆ రోజు ఉన్న విషమ పరిస్థితులు, అది అన్టచబిలిటీ విషయం కావచ్చు, మహిళల పరంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఇబ్బందులు, అది సతీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా విడో అయిన మహిళలకి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన చదువు సంబంధించి వారు చదివితేనే బాగుపడతారు, వాటి కోసం ప్రత్యేకంగా వారితో పాటు సావిత్రిబాయి ఫూలే గారికి కూడా వారు చదువు చెప్పి, వారితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళిద్దరికీ చదువు చెప్పి, చదువు గురించి ఆనాటి వారు పూణేలో చేసిన కృషి, అక్కడ వేసిన పునాదీలు ఇప్పుడు ఎన్నో రంగాలు మనకి మహిళలు. మహాత్మా జ్యోతిబా పూలే 119వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే సాధించిన ఘనత దేశానికి మార్గదర్శకమైందని, చదువు కోసం, మహిళల సాధికారత కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని అన్నారు. సామాజిక ఉద్యమకారునిగా కుల వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల సమానత్వానికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సేవలు నేటి సమాజం ఆచరించనున్నదని అన్నారు. జ్యోతిబా పూలే చేసిన సేవలను నేటి విద్యార్థులకు, చిన్నపిల్లలకు, అధికారులు, సామాజికవేత్తలు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుల, మత, వర్గ భేదాలు లేకుండా అందరూ కలిసి చదువుకునేలా ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలను రాష్ట్ర వ్యాప్తంగా స్థాపిస్తున్నదని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో 6 పాఠశాలలు మంజూరయ్యాయని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఉంటారన్నారు. 3వ విడత దేవరకొండకు కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల మంజూరయ్యిందని తెలిపారు. కష్టపడి చదవడం తప్ప చదువుకు దగ్గరిదారులు లేరని, అందువల్ల విద్యార్థులు బాగా చదవాలని, ప్రతి ఒక్కరూ జ్యోతిబా పూలే ఆదర్శంగా తీసుకొని బాగుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చక్రహరి రామరాజు, జిల్లా అధ్యక్షుడు బీసీ సంక్షేమ సంఘం నేలపట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నల్ల సోమమల్లన్న, కోశాధికారి కాసోజు విశ్వనాథము,
కార్యనిర్వాహక అధ్యక్షులు కంది సూర్యనారాయణ, గౌరవ అధ్యక్షులు నకరేకంటి కాశయ్య గౌడ్, గోలి విజయ్ కుమార్ అదను, ప్రధాన కార్యదర్శి చిక్కుళ్ల రాములు, వాసుదేవుల వెంకట నరసయ్య, పసుపులేటి సీతారాములు, గూండా కోటప్ప, జల్ల ఆదినారాయణ, గోకికర్ శంకర్, చొల్లేటి రమేష్, అధ్యక్షులు రాపోలు పరమేష్, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోనా శంకర్ గౌడ్, టీచర్స్ అసోసియేషన్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడు, తొందరగా ఉన్నాడు, కొద్ది బ్యాగ్ కొంతమంది ఇటు రండి అన్న, ఎంత జరగండి అన్న, ఎంత జరగండి. రండి అన్న సతీమణితో కలిసి అనేకమైనటువంటి మహిళా పాఠశాల స్థాపించి, ఎందుకంటే ఆ రోజు ఈ అధిసూత్రులకు విద్య నిషేధించడమే కాకుండా మహిళలకు కూడా విద్య నిషేధించినటువంటి రోజులు. ఆ రోజుల్లో ఈ సూత్రులు ఎవరుగా చదువుకుంటే వాళ్ళ చెవులలో సీసం పోసినటువంటి రోజులు, భయంకరంగా వాళ్ళని హింసించినటువంటి రోజులు. అట్లాంటి భయంకరమైనటువంటి వ్యవస్థకు వ్యతిరేకి పోరాటమే కాకుండా జీవితాంతం తన భార్య సమాజ సేవకి అంకితం చేసినటువంటి యొక్క గొప్ప మహానుభావుడు. ఆ సమాజంలో లేని సమాజం కోసం ఎవరు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇవాళ ఇక్కడ ఈ ప్రోగ్రామ్. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, మరి జిల్లా అధికారులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు, పాల్గొంటున్నటువంటి మిత్రులు, పత్రికా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ 199వ జయంతి సందర్భంగా వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి యోధుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి వారు ఆ సమయంలో వేదాలు, ఉపనిషత్తులు, మడతర్మ శాస్త్రం చట్టబద్ధమైన సందర్భంగా సమానత్వం లేని కాలంలో సత్యము, సమానత్వం అనే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి మరి విద్యని ద్వారా ఇది ప్రబుద్ధనే ఉద్దేశం మీద తన సతీమణి వారు అనేక అవమానాలకు గురై కూడా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి యోధుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే. అదేవిధంగా మరి ఆనాడు ఒక పెళ్లి సందర్భంగా ఊరేగింపులో పాల్గొంటున్న సందర్భంగా జరిగిన అవమానాన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కావాల్సిందిగా వేదికని ఇన్వైట్ చేస్తుంది. శ్రీ నెల్లికంటి సత్యం గారు ఎమ్మెల్సీ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు. లేకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అందరి పిల్లలకి ఒకటే జాగాలో ఏదైనా పక్షపాతాలు లేకుండా ఉండాలి అనేది ఆ మంచి ఆలోచనతో మన నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలకి 4 నియోజకవర్గాలకి ఫస్ట్ విడతలో 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్కి 200 కోట్లతో ఆమోదం ఇవ్వడం జరిగింది. 2 నియోజకవర్గం దేవరకొండ, మిర్యాలగూడ, అది కూడా 3rd ఫేజ్లో ఈ వారంలో వస్తూ ఉంది. తర్వాత మన ఏప్రిల్ నెల అంటే పోషణ్ మాసం కింద మేము దాన్ని జరుపుకుంటాము. వేరే జిల్లాలో 8 నాడు నుంచి మొదలై 22 వరకు ఉంటుంది. కానీ మేము మా కమిషనరేట్తో ప్రత్యేక పర్మిషన్ తీసుకొని మేడం మేము మొదలు చేస్తామనేది వాళ్ళతో ఒక పర్మిషన్. ఈరోజు మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి ఉత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, ఎస్పీ గారు, మరి అధికారులు, అన్ని కుల సంఘాల మరి నాయకులు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ముందుగా నేను బీసీ సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ
మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన గొప్ప మహానుభావుడు. భారతదేశపు మొట్టమొదటి సంఘ సంస్కర్త. అదే కాకుండా ఆయన 200 సంవత్సరాల క్రితం మరి ఈ భారతదేశంలో మొట్టమొదట మహాత్మా బిరుదు గ్రహించినటువంటి వ్యక్తి ఆయన. ఆ రోజు ఉన్నటువంటి యొక్క సాంఘిక దురాచారాలకు, మూఢనమ్మకాలకు ఎదురొడ్డి పోరాడినటువంటి గొప్ప మహానుభావుడు. నిజంగా విద్య లేకనే వివేకం లేదు, వివేకం లేకనే విత్తం లేదు, డబ్బు లేకనే వీళ్ళకు విద్య లేక ప్రశ్నించేటువంటి గొంతుక లేదు. అదేవిధంగా ఆర్థికంగా బలంగా లేక ఆనాటి ఉండేటువంటి సమాజంలో అతిశూద్రులుగా పిలబడేటువంటి యొక్క మరి బీసీలు, ఎస్సీలు ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉందంటే ఆ వర్గాలకు ఆనాడు విద్య నిషేధించబడింది, చదువు నిషేధించబడింది. ఎవరన్నా ముందుకొచ్చి చదువుకుంటే వాళ్ళ చెవులలో సీసం పోసి వాళ్ళని వేధించినటువంటి రోజులు. అట్లాంటి రోజుల్లో మరి మహాత్మా జ్యోతిబా ఫులే ఆనాడే స్కాటిష్ మిషనరీ స్కూల్లో చదువుకొని ఆయన ఒక బ్రాహ్మణ స్నేహితుని యొక్క వివాహంలో అవమానాన్ని పొంది దాని యొక్క మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవము ప్రభుత్వం అధికారికంగా చేయడం జరిగింది. అందుకు గాను ప్రభుత్వం కూడా వారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా బీసీ సంఘ నాయకులకు, ఇచ్చేసిన ప్రతి అధికారులకు, ప్రతి సోదరిమణులకు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహాత్మా జ్యోతిరావు పూలే 1827 11th ఏప్రిల్ నాడు జన్మించాడు సతారా జిల్లాలో. అతను చిన్నటప్పుడు చదువు మానేసి అతనికి ఒక పార్సీ స్నేహితుడి ద్వారా బడిలో అతన్ని నేర్చిన తర్వాత బ్రాహ్మణ మిత్రుని వివాహంలో బ్రాహ్మణులు అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొడితే నాకు ఇది ఎందుకు అయింది అవమానం అని జరిగి దానికి నేను విద్య నేర్చుకోవాలని పూర్తిగా చదివి పూట అతను యోజన విద్యని స్థాపించినాడు. రాత్రి లాంతర్ పెట్టుకొని పెద్దవాళ్ళు విద్య నేర్పించిండు. అదేవిధంగా అతనికి 13వ సంవత్సరంలో వివాహము సావిత్రిబాయి పూలే వయసు 9 సంవత్సరాలు. ఆమె కూడా విద్య నేర్పించి మహిళా విద్యలకు, బహుజన విద్యలకు 199వ జయంతి గడియారం సెంటర్లో ఘనంగా నివాళులర్పించి దీనికి ముఖ్య అతిథిగా కలెక్టర్గా నిర్వహించడం జరిగింది. ఆయన ఆశయాలు సాధించుకోవాలంటే ఎప్పుడో 2 సంవత్సరాల కిందనే విద్య లేనిదే వివేకం లేదని గ్రహించి అడుగున్న వాళ్ళ కొరకు ఆయన కృషి చేసినటువంటి వ్యక్తి, మహా ఉన్నతమైన వ్యక్తి. ఆయన విద్య చదువుకోకుంటే వీళ్ళు జ్ఞానం రాదని ఆ రోజుల్నే తన భార్యటువంటి సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పి ఎన్నో పాఠశాలలు నెలకొల్పి ఎంతో మందిని విద్యావంతులు చేసినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలు చదవాలంటే మనం ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నప్పుడే ఆయన సాధించుకుంటూ ఆయన ఘనంగా నివాళులర్పిస్తాం. శుక్రవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఐకేపీ 1 కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఐకేపీ 1 కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల కోసం పనిచేస్తుందని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రైతుల నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చేయడానికి, ధాన్యం కొనుగోలులో దళారుల పాత్ర లేకుండా చేయడానికి ప్రతి గ్రామంలో ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి స్థానిక పొదుపు సంఘాల మహిళలకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారన్నారు. నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రతి గ్రామంలో 2-3 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, దొడ్డు రకం ధాన్యానికి క్వింటాల్కు 2320 రూపాయలు మద్దతు ధర నిర్ణయించారని, కాబట్టి గ్రామ రైతులు ఐకేపీ కేంద్రాన్ని తాము పండించిన ధాన్యాన్ని తేమ, మట్టి పిల్లలు లేకుండా తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం కాబట్టి రైతులు ఐకేపీ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పీసీసీ అధికార ప్రతినిధి దారావత్ వెంకన్న నాయక్, మాజీ ఎంపీడీసీ చింత కేశవులు, సిసి సునీత, తండు శ్రీనివాస్, దాసరి నతాని, దయాకర్, దాసరి హేమలత, సూరారపు మంజుల రైతులు పాల్గొన్నారు. ఇప్పుడే తెచ్చిపోస్తున్నారు, ఎండబెట్టేస్తారు.
చేస్తూనే ఉంటుంది. నేచర్ మిషన్ ఉందా? అంటే 40 వేసి పంపించారు. 44 పోయింది. బయటికి వెళ్తే ఢిల్లీలో కూడా ఊర్లలో నిన్న ఇక్కడ కూడా బాగాలేదు అంతే. ఈ బస్తా పెట్టుకోవడం అంటే అదిరా అది కుంకుమ తీసి అర్థం కావట్లేదు. బాగుంది, మంచిగా రావాలి. కొట్టి కొట్టి ఊరికి ఊరికి డబ్బులు రావాలి. ఈరోజు టేకుమట్ల గ్రామంలో ఐకేపీ సెంటర్ 2కు 1 విచ్చేసిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా నాతో విచ్చేసిన కాంగ్రెస్ నాయకులకు, టేకుమట్ల గ్రామస్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రమేష్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సెంటర్లో రైతులందరూ కూడా ధాన్యాన్ని తీసుకొని వచ్చి మ్యాచర్ వచ్చే విధంగా ఉండి ఈ సెంటర్ వల్ల కానీ సీసీ మీడియా కానీ అందరికీ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మట్టి పిల్లలు కానీ ఏవి కానీ రాకుండా రైతులు కూడా ఇక్కడికి తీసుకొని వస్తే ఈ సెంటర్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇక్కడ తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమేష్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో ఐకేపీ సెంటర్ 1 ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి దేశవ్యాప్తంగా కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులు మార్కెట్ దానికా తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మే పరిస్థితి, ఆ దళారులు వాటన్నిటి కూడా ఇబ్బంది జరుగుతుందని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంఘ బంధాలు, సంఘ సభ్యుల ద్వారానే గ్రామంలోనే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలి. మరి వాళ్ళకు ఎంఎస్పి కూడా, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రైతులకు అందాలి, ఎక్కడ దళారీల్లో మోసం కావద్దని చెప్పి మరి సెంటర్లను ఏర్పాటు చేయటం గతం నుంచే జరిగింది. మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడకుండా పెద్ద ఎత్తున అవసరం ఉన్న చోట్ల 2, 3 కూడా. శుక్రవారం మహాత్మా జ్యోతిబా పులే 119వ జయంతి సందర్భంగా నల్గొండలోని గడియారం సెంటర్లో గల జ్యోతి విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సిరిపోలు వెంకటపతిలు మాట్లాడారు. శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లాలోని గడియారం సెంటర్లో గల జ్యోతి పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం ఉద్యోగుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు సిరిపోలు వెంకటపతి, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లి వేణు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు యాదవ్, జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధికార ప్రతినిధి పుట్టా వెంకన్న గౌడ్, ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్, స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షులు రాచకొండ గిరి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు సొల్లేటి లక్ష్మణాచారి, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు, జిల్లా కార్యదర్శి వల్ల కీర్తి శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఎమ్మెల్సీ నీలకంఠి సత్యం సార్ గారికి, అదేవిధంగా రాజ్ కుమార్ సార్, బీసీ సంఘాలు మరియు కుల సంఘాలు, యువజన విద్యార్థి సంఘాలకు, ఉద్యోగుల సంఘాలకు, బీసీ సంక్షేమ సతారా గ్రామంలో జన్మించినటువంటి గోవిందరావుకు జన్మించినటువంటి వారే జ్యోతిరావు పూలే. వారి తల్లి చిన్నప్పుడే చనిపోవడం వల్ల వారికి మొదటి నుంచి విద్య అభ్యర్థించడం చాలా వారికి మక్కువ. థామస్ రచించినటువంటి రచనలు ప్రతిరోజు చదువుతుండేవారు. వారు మాలి కుటుంబంలో పుట్టి వారు పూల వ్యాపారం చేస్తూ జీవనం గడిస్తున్న రోజుల్లో తన స్నేహితుడైనటువంటి ఆనాటి సమాజానికి ఎదురొడ్డి పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. ఈ దేశంలో అంటరానితనం, అదేవిధంగా అసమానత లేని సమాజం కోసం జీవితాంతం అనేకమైనటువంటి యొక్క ఉద్యమాలు చేసినటువంటి యొక్క గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిబా ఫులే. ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా నల్గొండ క్లాక్ టవర్ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు 1827 ఏప్రిల్ 11వ తారీఖున బాంబే మహారాష్ట్రలోని సతారా గ్రామంలో గోవిందరావుకు జన్మించినటువంటి నాయకుడు జ్యోతిరావు పూలే. వారి తల్లి గారు చిన్నతనంలోనే చనిపోవడం వల్ల తాను తండ్రి చేతిలో పెరగడం జరిగింది. వారు విద్యాబుద్ధులు కూడా తాను ఎంతో ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు థామస్ రచనలను అభ్యసించి వారి దాన్ని చైతన్యవంతమైనటువంటి గొప్ప నాయకుడు. ఆనాడు అమెరికాలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి స్ఫూర్తి నింపుకున్నటువంటి గొప్ప నాయకుడు. అతడు చిన్నతనంలో బ్రాహ్మణుని పెళ్లికి పోతే ఇతర బ్రాహ్మణులు పెళ్లికి రానియకుండా ఎగతాళి చేసినటువంటి రోజుల్లో వారు ఆనాడు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా దళిత బహుజనులను ఏకం చేసినటువంటి గొప్ప నాయకుడు. తన 13వ ఏట తన భార్య అయినటువంటి 9వ ఏట సావిత్రిబాయి పూలేని వివాహం చేసుకొని ఈ సమాజం వెలుగు నింపాలంటే మహిళలకు విద్యని రద్దు చేసిన రోజుల్లోనే వారు స్త్రీలకు విద్య బోధించాలని కంకణం కట్టుకొని తన భార్యకు విద్యాబుద్ధులు నేర్పించి 50 పాఠశాలలు నెలకొల్పినటువంటి గొప్ప యోధుడు వారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి గడియారం సెంటర్లోనే పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడారు.
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్ రెడ్డి గడియారం సెంటర్లోనే పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కంచెల మాట్లాడుతూ పూలే ఆశయ సిద్ధి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కేసీఆర్ ప్రభుత్వం హయాంలో బడుగుల విద్య కొరకు అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం చేశారని, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వెనుకబడిన వర్గాల కోసం అమలు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చీర పంకజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున రెడ్డి, అభిమన్య శ్రీనివాస్, బక్క పిచ్చయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, లోడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, జమాల్ ఖాద్రి, తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, కన్గల్, నల్గొండ పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, కౌకూరి వీరాచారి, కొప్పుల విమలమ్మ, వంటల అవినాష్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆశయాలని, ఆదర్శాలని, ఆయన ఆలోచనని మన ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేద వర్గాలు, బడుగు బలహీన దళిత గిరిజన ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పేదవారు కూడా చదువుకోవాలి. ఆ చదువు ద్వారా మన విజ్ఞులై పేదరికం నుంచి మనం ముందుకు సాగాలి. అందరూ కూడా కలిసి ఉండాలి అనేది ఆయన లక్ష్యం. మరి నేను కూడా మనస్ఫూర్తిగా పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బాగుండాలని, మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకపోయినా మరి విద్యను మాత్రం మరి మనం విద్య మీద కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరు కూడా విద్యని అభ్యసించి మరి ఉన్నత స్థితికి ఎదగాల్సినటువంటి అవసరం ఉందని కూడా మనస్ఫూర్తిగా కోరుతుంది. మరి దాంతోపాటు పూలే గారి ఆశయాలను ఆదర్శాలను ఎవరైతే మరి ముందుకు తీసుకెళ్ళి మరి అదేవిధంగా వారి ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా మరి 10 మందికి ఉపయోగపడే విధంగా వారు కూడా సేవలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ ప్రభుత్వం కూడా, ఎందుకంటే మన గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి మరి అదేవిధంగా ఎన్నో రకాలుగా మరి బీసీ మరి బడుగుల విద్యార్థులకు ఎన్నో రకాలుగా అటు హాస్టల్స్ కానీ, బీసీ హాస్టల్స్ కానీ, బీసీ గురుకులాలు కానీ మరి విద్యార్థులకు ఎన్నో రకాల సేవలు అందించి వారికి అన్ని విధాల మరి ముందుకు పోయే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఆ విధంగానే ఈ యొక్క ప్రభుత్వం కూడా మరి పేద వర్గాలకు సంబంధించిన వారికి మరి ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ అలికేషన్ ఇచ్చి మరి అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు 42% రిజర్వేషన్ కూడా మరి బీసీ వర్గాలు కోరుకుంటూ ఉన్నారు. మరి దాన్ని కూడా మరి ఏదో అసెంబ్లీలో మరి తీర్మానం చేసి ఏదో మేము పంపించేసినామని దులిపేసుకునే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం ఉంది. మరి ఆ చేష్టలు కాకుండా మరి పకడ్బందీగా మన రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా మనం ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని చౌటుపల్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఈ ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షునిగా బాల్య వెంకట చలపతి ఎన్నికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మున్సిపల్ పరిధిలోని చౌటుపల్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షునిగా బాల్య వెంకట చలపతి,
ఉపాధ్యక్షులుగా రాపోలు వేణు, ప్రధాన కార్యదర్శిగా పడమటి మైపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా జల రమేష్, గ్రంథాలయ కార్యదర్శిగా జక్కర్తి శేఖర్, ఆటలు సాంస్కృతిక కార్యదర్శిగా దేశబోయిన శ్రీశైలం, మహిళా ప్రతినిధి కీరాక్తి జ్యోతి, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అనంతరం 2024-25 సంవత్సరపు కార్యవర్గానికి వీడ్కోలు పలికి 2025-26 కార్యవర్గానికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు కానుగు వెంకటయ్య మరియు రాధా కిషన్ రావు, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉడుగు శ్రీనివాస్ గౌడ్ తదితర లాయర్లు పాల్గొన్నారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని 5వ వార్డు దాసాయిగూడెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీలో భాగంగా దాసాయిగూడెంలో మాదన్ హుసేన్ ఇంటిలో రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వారి ఇంటిలో భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. శుక్రవారం సూర్యాపేట మండలంలోని 5వ వార్డు దాసాయిగూడెంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీలో భాగంగా దాసాయిగూడెంలో మాదన్ హుసేన్ ఇంటిలో రేషన్ బియ్యంతో వండిన ఆహారాన్ని తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వారి ఇంటిలో భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ప్రజలకు మేలు జరిగే విధంగా ఉన్నాయా అని వారి కుటుంబ సభ్యులను అడిగి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఒక పండుగ వాతావరణంలో ఉన్నదని, కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గట్టు శ్రీను, ముదిరెడ్డి రమణారెడ్డి, కట్కూరి మమతారెడ్డి, సందీప్ రెడ్డి, వెంకట్రెడ్డి, వెంకన్న నాయక్, వల్దాస్ దేవేందర్, పిల్లల రమేష్ నాయుడు, తండు శ్రీనివాస్, యాట వెంకన్న, యాట ఉపేందర్, కరుణాకర్ రెడ్డి, ధర్మనాయక్ తదితరులు పాల్గొన్నారు. బియ్యం పాత కొద్దిగా మార్పు అనిపిస్తుంది. కొత్త బియ్యం తినేలా అవి బాగున్నాయా? సన్న బియ్యం సీఎం గారు పేదలకు అందరికీ సన్న బియ్యం పెట్టాలని పెట్టింది. మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏప్రిల్ 1వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి దీనిని పరిశీలించడానికి మేము ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా ఈరోజు దాసాయిగూడెం గ్రామంలో ఒక లబ్ధిదారుని ఇంట్లో మరి ఈరోజు రావడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక సైడ్ ఆర్థిక పరిస్థితులు రాష్ట్రంలో బాగాలేకపోయినా కూడా పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి గతంలో ఏదైతే దొడ్డు బియ్యం కానీ బంక బియ్యం ఇచ్చే బియ్యాన్ని రద్దు చేసి ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున ఫ్రీగా, ఒక కుటుంబంలో 4 ఉంటే 24 కిలోల చొప్పున ఈ రేషన్ షాపులలో రేషన్ కార్డులకు అందిస్తున్న సందర్భంగా చాలా మరి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నారంటే ఎవరో ధనవంతులు తినే అన్నం మేము కూడా ఫ్రీగా డబ్బులు లేకుండా తింటున్నామని ఆనందపడుతున్నారు. చాలామంది ఇప్పటి వరకు ఆ దొడ్డు బియ్యం బంక బియ్యం తిన్న వాళ్ళు ఇవాళ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు మేము కూడా దీన్ని టేస్ట్ చేయాలని చెప్పి దీన్ని తినడానికి మేము వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా, అంటే మన ఇళ్ళల్లో ఏ విధంగా అన్నం వండుకొని తింటామో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఉన్నందుకు మరి వీళ్ళందరి తరఫున కూడా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎవరు చేయని సాహసం రేవంత్ రెడ్డి గారు ఈ పేద ప్రజలు, అంటే దాదాపుగా 90% ప్రజలకు ఈ బియ్యం అందుతున్నాయి ఈరోజు.
కాబట్టి వీళ్ళందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి స్కీమ్స్ని ఇంకా కూడా ముందు తీసుకెళ్లాలని, మరి భవిష్యత్తులో కూడా ఇంకా కూడా దీనిని ఇంకా మోడిఫై చేసి ఇంకా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు కూడా ఇచ్చే పథకాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నది. కాబట్టి ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మరి వాడుకోవాలని, మరి దాంతోపాటు ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫులే 119వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వారి అడుగుజాడల్లో నడవాలని ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫులే 119వ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ శాఖ అధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా వారికి పూలమాలలు వేసి వారి అడుగుజాడల్లో నడవాలని ప్రతిజ్ఞ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పార్లమెంటరీ కో కన్వీనర్ పిల్లి రామరాజు, తీరందాస్ కనకయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసోజు యాదగిరి ఆచారి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు మంగళిపల్లి కిషన్, పట్టణ ఉపాధ్యక్షులు బైరు సత్తయ్యగౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు డబ్బిక రాజా, జిల్లా నాయకులు మేకల అనిల్, మండల కార్యదర్శి నల్గొండ మండలం గడ్డం మహేష్, మీడియా జిల్లా కన్వీనర్ టంగుటూరు శ్యామ్, మద్దూరు జిల్లా మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నల్లగొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫులే యొక్క వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి భారతదేశానికే ఒక గొప్ప సంఘ సంస్కృతమైనటువంటి జ్యోతిరావు ఫులే మరి బహుజన సిద్ధాంతాన్ని ఆనాడు ప్రవచించి గాంధీ, అంబేద్కర్లకు కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి జ్యోతిరావు ఫులే మరి బహుజనులకు అన్ని రకాలుగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం, దానికి ఒక విద్యతోటే సహకారం అవుతుందని విశ్వసించి తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులేకి మొదటి గురువై ఆమె భారతదేశానికే మొదటి ఉపాధ్యాయురాలుగా, మహిళా ఉపాధ్యాయురాలుగా పరిచయం చేసినటువంటి ఘనత జ్యోతిరావు ఫులేది. జ్యోతిరావు ఫులే అట్టడుగునటువంటి బడుగు బలైన సమాజాన్ని ఉద్ధరణ ద్వారానే, వారి అభివృద్ధి ద్వారానే ఈ భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందని బలంగా విశ్వసించినటువంటి వ్యక్తి జ్యోతిరావు ఫులే మార్గదర్శనంలోనే మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున 199వ జ్యోతిరావు ఫులే జయంతి వేడుకలను పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మరి పట్టణ 2వ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. మరి పూలే అంటేనే బీసీల ఆరాధ్య దైవం. ఆనాడు మరి అనేక రకాలుగా హింసకు గురవుతున్నటువంటి బీసీ కులాలకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి జ్యోతిరావు ఫులే. మరి ఈరోజు ఆ ఫులే ఆశయాలను మరి ముందుకు తీసుకుపోతున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు భారతదేశం 140 కోట్లు ప్రజలను ప్రపంచంలో భారతదేశాన్ని గొప్ప దేశంగా ముందు తీసుకుపోతున్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ కావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఇవాళ బీసీలను ఇవాళ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వము ఏదైతే బీసీలకు విశ్వకర్మ యోజన పథకం ఉన్నదో ఇవాళ దాదాపు 10 మొత్తం కూడా బీసీ కులాలకు ఉపయోగపడే విధంగా మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి స్కీమ్ నడుస్తూ ఉన్నది. ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి మరి నిజంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోనే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కానీ మరి అదేవిధంగా బీసీలకు న్యాయం జరగాలన్నా కానీ మరి బీసీ కులాలకు న్యాయం జరగాలన్నా మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి అన్ని పార్టీలు బీసీలకు ఏదో చేస్తున్నామని చెప్పినా కూడా ఈరోజు చేస్తున్న పార్టీ మరి అమలు చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి గర్వంగా చేస్తూ మరి ఈరోజు ఏదైతే జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను ముందు తీసుకుపోతున్న భారతీయ జనతా పార్టీకి మరి ఈ రాష్ట్రంలో రానున్న రోజులు అధికారం రావడం కోసము అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ పక్షాన నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం గూడ మధుసూదన్ గౌడ్ మొదటి వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై గూడ మధుసూదన్ గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో శుక్రవారం గూడ మధుసూదన్ గౌడ్ మొదటి వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ హాజరై గూడ మధుసూదన్ గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడ మధుసూదన్ గౌడ్ ఎక్కడో లేడు, మన హృదయాలలోనే ఉన్నాడని కొనియాడారు. తెలంగాణ కోసం పట్టుదలతో ఉద్యమం చేసిన బాల్య నాయకుడని అన్నారు. సామాజిక సేవలు ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాసేవ ఉద్యమాలు చేసిన వ్యక్తి అని అన్నారు. గూడ మధుసూదన్ గౌడ్ బాల్యంలోనే మరణించడం బాధాకరమని అన్నారు. మధుసూదన్ గౌడ్ లేని లోటు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు తీర్చాలని బాధ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గడ్డం మీది పండారి గౌడ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎండి ఖలీల్, మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గూడ రాజా, బోస్ గౌడ్, నాయకులు బత్తిని ఐలయ్య, బడికె మల్లయ్య, బత్తిని మహేష్ గౌడ్, తందూరి మల్లయ్య గౌడ్, తోటకూరి భిక్షం, వట్టిపల్లి ఐలయ్య, బొంగు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి విగ్రహావిష్కరణ చేయవలసిందిగా మండల పార్టీ అంతా మన మండల పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, మరి సుద్దాల గ్రామ పెద్దలు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా సంవత్సరం అవుతా ఉంది. ఈరోజు వారి పేరు మీద వారి కుటుంబ సభ్యులు, వారి అమ్మ, అక్క చెల్లెళ్ళు, బావలు, అల్లులు, కోడళ్ళు, వారి జ్ఞాపకార్థం విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి మన మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్య గౌడ్ గారు హాజరైనారు. వారి చేతుల మీదుగా జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సుద్దాలలో ఉన్నటువంటి అన్ని పార్టీ, సుద్దాల గ్రామం నుంచి వెళ్ళి పార్టీ నాయకులు, ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి బడక ఇంకా ఒక నిమిషం మాట్లాడుతుంది. వ్యక్తి తెలియని వ్యక్తి అంటూ లేడు. అతను చిన్న వయసులోనే దాదాపు అతనికి ఓటు హక్కు కూడా రాలేదు. ఎంతమంది ప్రస్తావన వచ్చినప్పుడు గ్రంథాలయంలో ఒక మీటింగ్ జరుగుతుంది. సుద్దాల నుండి అందరూ వచ్చారు. బాబు నీకు ఓటు హక్కే లేదు, నువ్వు తెలంగాణ పార్టీలో జాయిన్ అవుతాను, ఎందుకు వచ్చినావు అని చెప్పి సందర్భంలో అక్కడ ఉన్న మీ నాయకులు అడిగితే, నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ అర్పణకైనా సిద్ధమే అన్నా అని చెప్పి మాతో ఆర్గ్యుమెంట్ ఆ చిన్న వయసులో చేసిన వ్యక్తి మధుసూదన్. అదే దూసుకోపోయే లక్షణంతో అందరినీ కలుపుకోపోవడం, ఒక యూత్ని ఫామ్ చేయడం, ఆర్గనైజేషన్ చేయడంలో మంచి దిట్ట ఉన్న వ్యక్తి మధుసూదన్. కానీ కాలం నుంచి మన అందరి యొక్క సత్సంబంధాలు, విద్యనే కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, రాజకీయమే కానివ్వండి, ఏ సంబంధమైన నల్గొండ తోటి, హైదరాబాద్ తోటి ముడిపడినటువంటి వ్యవహారం మాకంతా కూడా ఇక్కడనే ఉండాలి. మేము జనగాం వెళ్ళాం, ఓన్లీ జనగాం వ్యాపార నిమిత్తం మాత్రం వెళ్తున్నాం, ఎప్పుడన్నా మిగతా విషయాల్లో వెళ్తలేమని చెప్పి పోరాటం చేసినటువంటి సందర్భంలో కీర్తి చేసులు స్వర్గీయ యాదగిరెడ్డి గారితో కలిసి మేము అప్పుడు ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు వారు మాకు పరిచయం అయ్యారు. నిజంగా కూడా చిన్నతనంలోనే చురుకైనటువంటి పాత్రను రాజకీయాల్లో కానివ్వండి, సామాజిక కార్యక్రమాల్లో కానివ్వండి, అన్నిట్లలో పోషించినటువంటి మిత్రుడు, సోదరుడు గూడ మధుసూదన్ గౌడ్ గారు. నిజంగా మంది అంటే ఇంత చిన్న వయసులో అతని గురించి మీరే విన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారు చేసినటువంటి సామాజిక సేవ కావచ్చు, ప్రజలలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయ అవసరాలకు కావలసినటువంటి ఉద్యమాలు కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో అతను చేసినటువంటి అతని పాత్ర కావచ్చు, అన్నీ కూడా క్లుప్తంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఆయనకున్నటువంటి గుణగణాలు, ప్రజాసేవ మార్గం అన్నటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. నిజంగా ఈ విగ్రహ ఆవిష్కరణ చేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఇంత చిన్నతనంలో ఇంతమంది ఒక మన్ననలు పొందినటువంటి వ్యక్తి, ఇంత ప్రజాసేవకు అంకితమైనటువంటి వ్యక్తి మరి అట్లా పరమపదించడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా దగ్గరికి కూడా ఏదో ఒక సమస్య మీదే వచ్చి ఈ ప్రజా సమస్యను ఖచ్చితంగా నేను నెరవేర్చేదాకా పోరాటం చేస్తా అన్నటువంటి
పోరాట ప్రతిమ కలిగినటువంటి నాయకుడు మరి గూడ మధుసూదన్ గౌడ్ గారు. వారు వాస్తవంగా ఇందరి నోళ్లలో ఇవాళ సంతాప కార్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం పట్టణ బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో బస్తీ మే చలో కార్యక్రమం సందర్భంగా పట్టణంలో అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ, చిలుకూరి నర్సిరెడ్డి, తునికి దశరథ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు నందా గంగేష్ ఆధ్వర్యంలో బస్తీ మే చలో కార్యక్రమం సందర్భంగా పట్టణంలో అంగన్వాడీ సెంటర్లను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ, చిలుకూరి నర్సిరెడ్డి, తునికి దశరథ మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ పంపిస్తున్నటువంటి సన్న బియ్యాన్ని, గుడ్లు, పౌష్టికాహారాన్ని పరిశీలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు కత్తుల శంకర్, పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఎగ్గిడి సంపత్, తోట ప్రశాంత్, పరమణి స్వామి, సందీప్, వెంకటేష్, సుఖరాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు చింతకింది కీర్తి తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జై మాతా భారత్ మాతా కీ జై. జిందాబాద్. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ గట్టి చెప్పాలి. ఆవిర్భావం పురస్కరించుకొని అందులో భాగంగా బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. అలాగే ఆలేరులో ఉన్న అంగన్వాడీ సెంటర్ను సందర్శించడం జరిగింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పంపిస్తున్నటువంటి ఆహారం ఈరోజు మేము సందర్శించాం. బియ్యం కానీ, గుడ్లు కానీ, పౌష్టికాహారాలు అన్నీ కూడా పిల్లలకు మంచిగా అందుతున్నాయి. కానీ వారికి సొంత బిల్డింగ్ లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ సెంటర్లందరికీ సొంత బిల్డింగ్ నిర్మించాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. బీజేపీ జిందాబాద్. అన్ని స్టేట్లలో తనే ఉచితాలు అన్నీ చేస్తున్నాడు. మన స్టేట్లో కూడా ఉచితాలు చేస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళదని చెప్పుకుంటున్నారు. ఇక్కడ కూడా సీసీ రోడ్స్, ఆలేరు గ్రామంలో సీసీ రోడ్స్ ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్లో బాగలేవు. మన గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకు, మున్సిపాలిటీలకు కానీ, గ్రామ పంచాయతీలకు కానీ ప్రత్యేక నిధులు ఇస్తుంది. సీసీ రోడ్లకు కానీ, గ్రామ డెవలప్మెంట్లో మురికి వాడలు, మురికి రోడ్లను మురికి లైన్లను వేయడానికి, నల్లాలు వేయడానికి ప్రత్యేక నిధులు ఇస్తుంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టి ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే మున్సిపాలిటీలలో కూడా వాడలను వాళ్ళు మర్చిపోయి మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఈరోజు ఆలేరులోని 3వ వార్డులో ఏదైతే బస్తీ ఉందో ఈ గుడిగ జంగాల కాలనీ, ఈ కాలనీలో ఎప్పుడో దాదాపుగా 5 సంవత్సరాల క్రితమే దీనికి సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. కానీ ఇంతవరకు కూడా వేయడం లేదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వదిలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఎంబడే ఈ యొక్క వాడలలో, ఈ యొక్క గుడిగ జంగాల కాలనీలో ఎంబడే ఈ సీసీ రోడ్లు వేయాలని భారతీయ జనతా పార్టీ ఆలేరు పట్టణ శాఖ కానీ, జిల్లా శాఖ కానీ కోరుతుంది. బస్తీ చలో కార్యక్రమం సందర్భంగా జిల్లా ఆదేశాల మేరకు బస్తీలోని అంగన్వాడీ గుడిగ జంగాల కాలనీలో అంగన్వాడీ కేంద్రం సందర్శించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించాలని ఈ సందర్భంగా కోరుకోవడం. హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. సమాజంలో విద్యకి చాలా ప్రాధాన్యత లభిస్తుందని జ్యోతిబాపులే గుర్తించారన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. విద్య, మహిళల బలోపేతానికి మహాత్మా జ్యోతిపూలే చేసిన కృషి అపూర్వమన్న జిల్లా కలెక్టర్ ఎలాటిపాటి.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమన్న తెలంగాణ టూరిజం డెవలప్మెంట్స్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేసిన చౌటుప్పల్ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు. పేదల ఆకలి తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి. బీజేపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతి పూలే జయంతి వేడుకలు. గూండాల మండలం సుద్దాల గ్రామంలో గూడ మధుసూదన్ గౌడ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షం. ఆలేరు పట్టణంలో అంగన్వాడీ సెంటర్లను సందర్శించిన బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు నందా గంగేష్. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.